వాగర్ధావివ సంవృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. మనం ఈనాటి కార్తీక మహాత్మ్యంలో 8వ అధ్యాయం గురించి జనక మహారాజు గారు వశిష్ఠుల వారిని ఇట్లా అడుగును. ఓ ఈ వశిష్ఠమునీంద్ర, నా మనస్సులో గొప్ప సందేహము కలిగినది. ఆ సందేహమును తెలిపెదను, దానిని నశింపుజేయుము. మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పిదిరి. పాతకములలో గొప్పవానిని చెప్పినారు. వర్ణ సంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములైన ప్రాయశ్చిత్తములు చేసుకుని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా మీరు ధర్మలేశము చేతనే విష్ణులోకమును పొందుదురని చెప్పారు. అది ఎట్లా సంభవించును? ఓ మునీశ్వర, అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలేనియు తెలిసియు అట్లు చేయక దైవవశము చేత సంభవించి కార్తీక దీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎట్లు సంభవించును? వజ్రపర్వతమును గోటి కొన చివరి భాగము చేత చూర్ణము చేయుటకు శక్యమగునా? తాను లోపల నుండి గృహమునకు అగ్నిని ముట్టించి మండుచుండగా తెలియని వాని వలె ఉండి పుడిసెడు నీళ్లు అనగా చేతికి వచ్చినన్ని నీళ్లు జలము అగ్ని మీద చల్లిన ఎడల ఆ అగ్ని చల్లారునా? మహానది ప్రవాహములో స్వయముగా పడికొట్టుకుని పోవుచు గడ్డి పరకను ఆధారముగా చేసుకుని దరికి చేరునా? స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడ ఉండి క్రిందకి పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకుని ఎడల పడకుండా ఉండును. ఇట్టి దృష్టంతా మునులను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపజేయుట ఎట్లు శక్యమగును? నాకీ సంశయమును నశింపజేయుము. నాకే కాదు, వినువారి అందరికీ ఇది ఆశ్చర్యకరమే. కార్తీక మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములని నశింపచేయునని మీరు చెప్పి ఉన్నారు. అది ఎట్లా సిద్ధిస్తుంది? సూతులిట్లు పలికెను. ఈ ప్రకారముగా రాజు మాటలు విని వశిష్ఠమునీంద్రుడు చిరునవ్వు నవ్వి కొద్ది పుణ్యము చేత పెద్ద పాపములు ఎట్లు నశించునో అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లన్నాడు. ఓ జనక మహారాజా, వినుము. మంచి విమర్శ చేసితివి. నేను కూడా విచారించి తిని వేదశాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మమున్నట్టు తెలిసినది. అట్టి సూక్ష్మ ధర్మములు ఎంత పనినైనా చేయ సమర్థములు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును. ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును. కనుక ఈ విషయమందు సందేహము పొందకము. చెప్పెదను, సావధానముగా వినుము. ధర్మములు గుణత్రయముతో కూడుకొని స్వల్ప అధికములగును. గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనేవి 3. ఈ 3 గుణములను ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి అనగా మాయ. అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మము అందురు. ప్రాయశ్చిత్తములన్నయు తమస్సు అని అందురు. కర్మకాండమంతయు రజోగుణము వలన కలిగినవి. తిరిగి జన్మ ఇచ్చినవి తమోగుణము వలన చేసిన ధర్మము తామసం అనబడును. ఇది నిష్ఫలము. ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పి తిని అది కొంచెమనైనా కాలయోగము వలన వృద్ధి పొందుతుంది. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈ 3 విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను మంత్రరహితముగాను చేయు దానాధికము తామసమనబడును. ఇది ఎంత గొప్పమందియు సర్వపాపనాశన సామర్థ్యము కలది కాదు. ఓ జనక మహారాజా, దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమే మోక్షహేతువగును. ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను. కర్మ పద్ధతి జ్ఞేయమనగా కర్మసరణి ఇట్టిదని నిశ్చయించుటకు వీలు లేదని భావము. అట్లు దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖమును పొందుదురు. కాబట్టి జ్ఞానము చేత గాని అజ్ఞానము చేత గాని దేశకాల పాత్ర విచారణతో చేసిన కర్మయు అక్షయ ఫలము ఇచ్చును. ఇందుకు సందేహమే లేదు. పర్వతము ఎత్తున కట్టెలను పేర్చి అందులో గురువింద గింజంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నయు బూడిదగును.
గృహములోని చీకటిని చిన్న దీపమును వెలిగించిన నశించును. చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానం చేసినను చివరికి నిర్మల జలమందు ఒక్క మారు స్నానమాచరించిన ఎడల ఆ మురికి పోవునయ్యా. అట్లే అల్ప పుణ్యము చేత అధిక పాపములు నశించును. అజ్ఞానము చేత గాని జ్ఞానము చేత గాని చేసిన పాపములు అధికములు గాని స్వల్పములు గాని హరినామ సంకీర్తన వలన నశించును. మహిమ తెలియక చేయబడినదైనను హరినామ సంకీర్తనముచే పాపములనియు వెదురు పొదలను అగ్నివలే దహించును. పైన చెప్పిన విషయమై ఒక కథ చెప్పేదనయ్యా, శ్రద్ధగా వినుడు అని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుతున్నారు జనక మహారాజుకి. పూర్వకాలమందు కన్యాకుబ్జమను క్షేత్రమందు వేదాంగ పారంగుతుడై సత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్మురాలు అగు భార్య కలదు. వారిరువురకు చివరి కాలమున అజామిలుడను ఒక కుమారుడు పుట్టాడు. అజామిలుడు దురాచారుడును, దాసీ భర్తయు, హింసకుడును, నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తి గలివాడై ఉండెను. అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించాడు. అది ఎట్లానో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆ అజామిలుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనగా, అజామిలునకు యౌవనము రాగానే ఒక దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసి ఉన్నది. దానితో సంగమము చేసి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము భోజనము శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుంబనాది కర్మలందు ఆసక్తి గలవాడై ఆ దాసితోనే నిరంతరము కాలము గడుపుతూ ఉన్నాడు. ఆ అజామిలుడు ఇట్లు కులాచార భ్రష్టుడైన కారణమును బంధువులందరూ అతనిని గృహము నుండి వెళ్ళగొట్టారు. అజామిలుడు ఆ ఊరిలోనే ఒక చండాలుని ఇంటిలో నివాసము చేసుకుని నిత్యము దాసీతో కూడి కుక్కలను ఉచ్చులు వేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెంట పెట్టుకుని అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజింపుచు కాలము గడుపుతూ ఉన్నారు. ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు త్రాగుదామని ఆశతో తాటి చెట్టు ఎక్కి తాటి చెట్టు కొమ్మ విరిగి క్రిందపడి మృతి చెందింది. తరువాత అజామినుడు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకొని వికలుడై బహు శోకించి తరువాత దానిని కొండగుహ యందు పారవేచి ఇంటికి పోయెను. తరువాత అజామినుడు యౌవనవంతురాలైన దాని కూతురుని చూచి పాపాత్ముడు గనుక తన పుత్రికను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించాడు. తరువాత అజామినునకు ఆ కూతురి యందు కొందరు పుత్రులు కలిగి నశించారు. అందు చివరివాడు మాత్రము మిగిలి ఉన్నాడు. వానికి నారాయణ అను నామకరణము చేసి అజామినుడు నడుచునప్పుడును కూర్చున్నప్పుడును జలపానం కాలమందును భోజనము చెయ్యినప్పుడును తిరుగుచున్నప్పుడును పుత్ర పాశము చేత బద్ధుడై నిరంతరము ఆ నామముచే నారాయణ అనే నామమును పలుకుతూ ఉన్నాడు. తరువాత కొంతకాలమునకు అజామిలునికి మరణకాలము సమీపించగా అతనిని తీసుకుని పోవుటకు ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేతులందు దండములు రాళ్లను కత్తులను ధరించి భయంకరములైన యమదూతలు వచ్చారు. అజామిలుడు తనను తీసుకుని పోవుటకు వచ్చిన యమదూతలను చూచి భయపడి పుత్రస్నేహము చేత దూరంగా ఆటలాడుకుంటున్న తన కుమారుణ్ణి చూసి నారాయణ నారాయణ అని పిలిచెను. ఆ పిలుపున్నప్పుడు భయము చేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమారులు పిలవసాగాడు. ఓ రాజా, దైన్యముతో కూడి నారాయణ నామ సంకీర్తనమును మరణకాలమందు అజామినుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రాకుండా దూరంగానే ఉండిపోయారు. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూచి ఓయి, ఈ అజామినుడు మావాడు మీవాడు కాను అని పలికారు. ఓ రాజా, ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలమైన నేత్రములు గలవారును పచ్చని పట్టుబట్టలను ధరించిన వారును పద్మమాలాలంకృతులను కిరీటవంతులను కుండలాలను ధరించి ఉన్నారు. మంచి వస్త్రములు ఆభరణములు గలవారును 4 చేతులు గలవారును సుందర దేహులను శంఖచక్రములను ధరించిన వారును తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశింపు చేయువారును అయి ఉన్నారు. ఇట్టి విష్ణుదూతలను చూచి యమదూతలు ఇట్లా పలుకుతున్నారు, మీరు ఎవ్వరు? కిన్నరులా, సిద్ధులా, చారణులా, దేవతలా అని అడుగుగా
యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామినుణ్ణి తమ పుష్పక విమానం ఎక్కించుకుని తమ లోకమునకు తీసుకుని పోవు కోరిక గలవారి ఇట్లు పలికారు. ఇక్కడతో వశిష్ఠ మహాముని జనక మహారాజుకి ఈ 8వ అధ్యాయాన్ని ఇక్కడతో సమాప్తం చేస్తూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.